ఉత్తరాంధ్ర మన ఐపీఎల్. ఉత్తరాంధ్ర లయన్స్ వర్సెస్ వైజాగ్ వారియర్స్. అండ్ టాస్ జరిగింది కాసేపటి ముందు తపస్వి అండ్ కేఎస్ భరత్ మధ్యలో. సో టాస్ ఎవరు గెలిచారు? కేఎస్ భరత్. వైజాగ్ వారియర్స్ టాస్ గెలవడం జరిగింది. Here we go, first ball. బ్యూటిఫుల్ బౌలింగ్. డైరెక్ట్ హిట్ అయితే కాస్త బెటర్గా ఉండేదేమో. సో ఫీల్డింగ్ వెరీ క్రూషియల్. వావ్, ఇది మాత్రం బౌండరీ. గుడ్ లుకింగ్ షాట్ అండ్ కన్విన్సింగ్ కూడా రవి కిరణ్ బ్యాట్ నుంచి. What a shot! Brilliant strike and first home run. ఈసారి yes out. Wrapped on the pads. And మంచిగా ఆడుతూ రవి కిరణ్ 13కి అవుట్ అయ్యాడు. లయన్స్ 20 for 1. కెప్టెన్ తపస్వి రిలాక్స్ సైడ్ లో ఆడే ప్రయత్నం అండ్ హ్యూజ్ సిక్సర్. అండ్ ఇక్కడ ఆపర్చునిటీ ఉందా? ఎస్, గాన్. సాకేత్ ఆ బ్రేక్ త్రూ ఇచ్చాడు. రెండో వికెట్ కోల్పోయారు. ఈరోజు కెప్టెన్ 3కి అవుట్. 37 for 2 లయన్స్. న్యూ బ్యాటర్ సాత్విక్. గుడ్ బ్యాటింగ్, వెరీ గుడ్ బ్యాటింగ్, స్మార్ట్ బ్యాటింగ్. ఆ లైన్ని చక్కగా వినియోగించుకున్నాడు బ్యాటర్. ఫీల్డర్ ఇన్సైడ్ ద 30 yards ఉన్నాడు. మళ్ళీ అలాంటి షాట్. ఈసారి మాత్రం బౌండరీ రోప్ని క్లియర్ చేశాడు. మళ్ళీ ఇక్కడ షార్ట్ పిచ్ బాల్ అండ్ అవుట్ ఆల్ 6 ఓవర్ ద ఫీల్డర్. ఇప్పుడు అవుతుంది 50. వెల్ మేడ్ 50. 33 బాల్స్లో లెఫ్ట్ హ్యాండర్ సౌత్ పౌ. బ్రిలియంట్ బ్యాటింగ్ తరుణ్. ఒక బ్యూటిఫుల్ 50. ఎస్, పవర్ చూపెడుతున్నాడు కానీ అతను టైమింగ్లోనే అని 6 కొట్టాడు. ఇక్కడ ఒక మంచి నాక్. 33 balls 50. గుడ్ షాట్. కవర్ స్పైన్ నుంచి బౌండరీ వస్తుంది. వెరీ గుడ్ ఇంటెంట్. అండ్ ఇక్కడ చూస్తే బ్యూటిఫుల్ కట్, బ్యూటిఫుల్ టైమింగ్ అండ్ ప్లేస్మెంట్ కూడా. ఇక్కడ 4 runs లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్. ఒక మంచి ఫినిష్ ఓవర్కి ఇది. లేన మిస్ ఫీల్ చేశాడు అండ్ డైరెక్ట్ ఇస్ గాన్. ఒక్కోసారి మిస్టేక్ కూడా మనకి హెల్ప్ అవుతుంది. అదే అయింది ఇక్కడ. ఎస్, చాలా అంటే చాలా దూరం ఉండే. ఆల్మోస్ట్ 1 feet దూరం ఉండే క్రీజ్ నుంచి. ఎస్, ఒక మంచి వికెట్. ఇక్కడ మంచి పార్ట్నర్షిప్ ఇక్కడ సెట్ అవుతుండే. 59 runs ఆఫ్ 35 balls. అండ్ ఏదైతే కావద్దో అదే అయింది. రన్అట్. సాత్విక్ అవుట్ ఫర్ 21. 96 for 3. రాహుల్ న్యూ బ్యాటర్. గ్రేట్ షాట్, సూపర్ కనెక్షన్, టెరిఫిక్ షాట్ ఫ్రమ్ తరుణ్. ఎస్ తరుణ్, దాంతో 100 runs కూడా పూర్తి చేసుకున్నారు. వాట్ ఆ స్ట్రైక్. క్యాచ్ అంటూ ఉన్నారు. ఈసారి మాత్రం 1 shot too many ఆడుతూనే ఉన్నాడు. 60కి తరుణ్ అవుట్. ఎస్హెచ్ శ్రీనివాస్ 17 మ్యాచ్లు, ఎక్స్పీరియన్స్డ్ బ్యాటర్. Well bowled, good bowling, very well bowled, gone. SH Srinivas gone for 1. 107 for 5. కాస్త ధీరేసే ఆడాలి ఇప్పుడు ధీరజ్. ఆహా, ఇలాంటి భారీ 6లు అయితే మాత్రం అతను కొడుతూ ఉన్నాడు. ధీరా. ఈసారి పుల్ షాట్, మరొక సిక్సర్. ధీరజ్ ఇదే సౌండ్ వినిపిస్తుంది క్రౌడ్ లో. అండ్ ఈసారి కూడా సిక్సరా. ఎస్, బ్యాక్ టు బ్యాక్ సిక్సర్స్. ఏం జరుగుతుంది ఇక్కడ? ఓ పక్క ధీరజ్, మరో పక్క ఎస్వి రాహుల్. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టాంప్. ఫీల్డర్ పై నుంచి, ఇది కూడా బౌండరీయే. స్మార్ట్ బ్యాటింగ్ ధీరజ్. వావ్ ధీరజ్ 50ని ఎంత స్టైలిష్గా పూర్తి చేసుకున్నాడంటే ఇంతకంటే బెటర్గా ఇంకేముండదు. వాట్ ఏ 50. మామూలు బ్యాటింగ్ కాదు ఇది. 23 balls 55.
లో ఫుల్ టాస్, లో అయితే ఏంటి, హై అయితే ఏంటి, బాల్ బ్యాట్ మీదకి వస్తే సరిపోద్ది నాకు. ఈసారి అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, గాల్లో ఉంది. వికెట్ కీపర్ అండ్ థర్డ్ మ్యాన్ ఖాన్. వికెట్ పడింది కానీ చాలా లేట్గా పడింది. ఇంకా 2 balls ఉన్నాయి, కానీ కొత్త బ్యాటర్ వస్తాడు కాబట్టి ఎలా స్ట్రైక్ చేస్తాడో చూడాలా. షార్ట్ బాల్ ఉండే సరిగా క్యాప్లైజ్ చేయలేకపోయాడు. సెకండ్ రన్ ఉందా? ఇద్దరైతే ఫాస్ట్గా పరిగెడుతున్నారు. అండ్ ఆ 2తో ఉత్తరాంధ్ర లయన్స్ 20 ఓవర్స్లో 197 పరుగులు. అన్ఇమాజినబుల్ స్కోర్ ఇది మాత్రం. పిచ్ రిపోర్ట్లో చూసాం, ఆ తర్వాత మనం మాట్లాడుతూ డిస్కస్ చేసాం. అండ్ ఐ థింక్ ఒక మంచి చేజ్ ఉంటుంది. ఎస్వి రాహుల్ 26, అది మంచి కాంట్రిబ్యూషన్. అండ్ ద మ్యాన్ ఆఫ్ ద మూమెంట్ ఎం ధీరజ్ 61 పరుగులు స్కోర్ చేశాడు కేవలం 25 బాల్స్లో. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చాడు. ధీరజ్ ప్లేస్లో ఎవరు వచ్చారు? అజయ్ కుమార్ వచ్చేసాడు. బండారు సుజన్ 5 మ్యాచ్లు ఈ సీజన్. అండ్ అశ్విన్ హెబ్బార్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్. అద్భుతంగా రాణిస్తారా? ఎలా ఉంటుంది? అయ్యప్ప మంచి బౌలర్, మనకు తెలుసు. వాళ్ళు ఈ సీజన్లో చక్కగా రాణించాడు. ఒక 4 కూడా సాధించాడు. సూపర్ పర్ఫార్మర్. వాహ్, క్యా బాత్ హై, సూపర్ హిట్టింగ్. వైజాగ్ లో వేడి పుట్టిస్తున్నారు ఇద్దరు కూడా, ఈ 2 టీమ్స్. మరి ఈసారి ఆ పేస్ అనేది ఒక్కొక్కసారి మీకు డిసడ్వాంటేజ్ అవుతుంటుంది అని చెప్తాం కదా. బిహైండ్ ద కీపర్, ఎస్, క్యాచ్. ఫైనలీ ఫీల్డ్ మార్చాడు. అటు నుంచి ఇటు. అండ్ డేంజర్ మ్యాన్ అశ్విన్ హెబ్బార్ గాన్ ఫర్ 20. వారియర్స్ 28 for 1. వచ్చాడు కేఎస్ భరత్. అండ్ ఇంకొక బౌండరీ. బ్యాట్ ఫేస్ ఓపెన్ చేశాడు. అండ్ బ్యాక్వర్డ్ పాయింట్ పక్కన నుంచి అలా వెళ్ళింది. పట్టుండొచ్చా? ఎస్, ట్రై చేసి ఉండొచ్చు, కానీ టఫ్ ఛాన్స్. And gone! And Ajay finally strikes. 7కి అవుట్ అయ్యాడు సుజన్. 34 for 2. మరి ఇప్పుడు మునీష్ వాకింగ్ డౌన్, మంచి షాట్ అండ్ 6. మునీష్ తను ఇచ్చిన పరుగులన్నీ స్కోర్ చేయాలన్న ఉద్దేశంతో వచ్చినట్టున్నాడు. గాల్లో ఉంది, ఇదైతే క్లీన్గా తీసుకోవాల్సిందే. అండ్ గాన్, మరొక వికెట్ డౌన్. Munish Verma gone for 7, 42 for 3. జిఎస్పి తేజ 32 నాట్ అవుట్, తన బెస్ట్. బిగ్ షాట్ కి ప్రయత్నం, కనెక్ట్ చేశాడు, బయటికి వెళ్ళింది. 6 runs. ఇలాంటివి చాలా కావాలి. ప్రస్తుతానికైతే గుడ్ బ్యాటింగ్. మాట్లాడుతూనే ఉన్నాం. ఓఎంజీ మూమెంట్ ఇది. కేఎస్ భరత్, ద హోప్, గాన్. గుడ్ వికెట్, ఒక పెద్ద వికెట్ కేఎస్ భరత్. ఇక్కడ 18 runsకి అవుట్ అయ్యాడు. 60 for 4. ఇంపాక్ట్ ప్లేయర్. యశ్వంత్ బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అండ్ కరణ్ షిండే తన ప్లేస్లో వచ్చాడు. బిగ్ షాట్ కి ప్రయత్నం, క్యాచ్ అయ్యేటువంటి అవకాశం. ఎస్, షిండే అవుట్ for 1 and 63 for 5. మువ్వల యువన్. అండ్ ఓవర్ ద కీపర్స్ హెడ్. బౌన్సర్ ట్రై చేశాడు కదా, 4 runs. ఎక్స్ట్రా పేస్ ఉండే. అండ్ యూ నెవర్ నో ఈ 6 చూసిన తర్వాత ఇంకా మ్యాచ్లోనే ఉన్నారు అనిపిస్తోంది. కీపర్ మిస్, బ్యాట్స్మెన్ మిస్, బట్ బాల్ మాత్రం మిస్ కాలేదు, బౌండరీ దాటింది. ఎక్స్పెన్సివ్ ఓవర్ ఇది. గుడ్ చేజ్. ఫ్యాంటాస్టిక్ చేజ్ అండ్ స్ట్రైట్ డౌన్ బౌలర్. ఎస్, అండ్ వాట్ ఆ షాట్ స్ట్రైట్ గా. అండ్ ఆ బౌండరీతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు యంగ్ సెన్సేషన్ యువన్. లాంగ్ వే టు గో బాయ్. గ్రేట్ నాక్ ఇది. Low full toss and boundary.
సూపర్ షాట్ యువన్ నుంచి. సిక్సర్ ఉందా? ఎస్. అండ్ ఆ సిక్సర్తో జిఎస్పి తేజ తన 50 కూడా పూర్తి చేసుకున్నాడు. కానీ తెలుసు ప్రీవియస్గా ఆ బాల్ బౌండరీకి వెళ్ళలేదని చెప్పి. ఇది కూడా సిక్సరే, ఇది కూడా సిక్సరే. తేజ ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్, మామూలుగా ఆడట్లేదు. సిక్సర్స్ హైయెస్ట్ పార్ట్నర్షిప్ కూడా ఇది ఈ సీజన్లో. ఇది కూడా సిక్సరా? లేదు, చేతుల్లోకి వెళ్ళింది అండ్ గాన్. లాస్ట్ బాల్ వికెట్ తీశాడు అండ్ రెండో వికెట్ పృథ్వీరాజ్కి. వాట్ అన్ ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ జిఎస్పి తేజ అండ్ యువన్ నుండి. అద్భుతమైన బ్యాటింగ్ యంగ్స్టర్స్ నుంచి. కానీ తేజ ఇంకా యువాన్ మాత్రం చాలా చాలా ఇంప్రెస్ చేశారు. నెవర్దలెస్ మ్యాచ్ అయితే ఓడిపోయారు కానీ బ్రిలియంట్ బ్యాటింగ్ ఇది. 224 స్ట్రైక్ రేట్ యువాన్ అండ్ తేజ ఏమో 121 స్ట్రైక్ రేట్. ఇద్దరు కలిపి 6 సిక్సర్లు కొట్టారు. మ్యాచ్ నెంబర్ 12 మ్యాచ్ సమరీ. ఉత్తరాంధ్ర లయన్స్ 197 స్కోర్ చేశారు 20 ఓవర్స్లో. దాట్ వాజ్ మ్యాసివ్ టోటల్. వైజాగ్ వారియర్స్ ఇన్ రిప్లై 183 స్కోర్ చేశారు. మన ఆంధ్ర మన APL